అదేంటో మరి జగన్ గారు ఏం చేసినా కానీ కొంతమందికి ఏడుపే. ఆ ఏడుపు ప్రతిసారి తగ్గిద్దేమో అనుకుంటే జగన్ గారి పైన ఏడుస్తానే ఉంటారు. లేటెస్ట్గా డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి జగన్ గారు మద్దతు తెలిపారు. సౌత్ ఇండియా ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టేసి జగన్ గారు బీజేపీకి ఎందుకు మద్దతు తెలుపుతారు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏకి అని చెప్పి వాళ్ళ టీడీపీ మీడియా మాట్లాడుతుంది, వాళ్ళ కొన్ని పేజెస్ కొన్ని మాట్లాడుతున్నాయి. ఆ తర్వాత షర్మిలా గారు కూడా ఇందా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. షర్మిలా గారు అయితే జగన్ గారిని క్వశ్చన్ చేసే సందర్భంలో కనీసం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగల. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఈయన మద్దతు ఇచ్చిన ప్రభుత్వం నిలబడి బిల్లులన్నీ పాస్ చేపించుకుంటూ ఉంది. అసలు ఈ డీలిమిటేషన్ బిల్లు సంబంధించిన దాని మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? వ్యతిరేకం. షర్మిలా గారు జగన్ గారిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బీజేపీకి దత్తపుత్రుడు, మోడీ గారికి ఐదని. నిజం మాట్లాడుతుంటే జగన్ గారు ఏనాడైనా కానీ దేశాన్ని ప్రయారిటీ లిస్టులో ఎప్పుడైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ మొట్టమొదట ఆయన మద్దతు ఇస్తూ ఉంటాడు. మీకు గుర్తుందో లేదో, నా బాగా గుర్తు. కరోనా టైంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ, అంటే కరోనా అప్పుడే వచ్చి ఏమవుతుందో అతలాకుతలం అవుతున్న సందర్భంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజకీయ స్వలాభం కోసం నరేంద్ర మోడీ గారి పైన విమర్శ చేస్తారు. జగన్ గారు ఒకటే చెబుతారు, ఇది రాజకీయం చేసే సందర్భం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం మన దేశాన్ని కాపాడుకోవాలి, అందున ఆయన ప్రధానమంత్రి చైర్లో ఉన్నాడు కాబట్టి ఆ చైర్కి మనందరం మద్దతు ఇవ్వాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చేయొద్దు అని చెప్పి సూచించాడు జగన్ గారు కరోనా పీక్ వేవ్లో. ఇక జగన్ గారు నిజంగా రాజకీయం ఎలా ఉంటుంది, ఏంటి దేశ ప్రయోజనాల కోసం అని చూస్తే ఆయన్ని జైల్లో పెట్టారు 2012 మేలో. ఆ తర్వాత కొన్ని రోజులుగా రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ జగన్ గారు ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు తెలిపారు. ఆయన జైల్లో పెట్టిన పార్టీ మళ్ళీ జైల్లో పెట్టి గట్టిగా 5 నెలలు కాల. ఇది జగన్ గారి విధానం. జగన్ గారి విధానం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచి, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పోరాడుతున్న సందర్భంలో తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టినా కూడా దేశ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఒక బలమైన వ్యక్తి ఉండాలని చెప్పి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది రాష్ట్రపతికి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఆ తర్వాత ఇదే బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఎన్నో బిల్లులకు జగన్ గారు యాంటీగా ఉన్నారు దాదాపు ఈ 12 ఏళ్లలో. అంతెందుకు, అసలు బీజేపీ వీళ్ళు కీలకంగా భావించినటువంటి వక్ బిల్ ఏదైతే ఉందో జగన్ గారు వ్యతిరేకించారా లేదా? జగన్ గారు వ్యతిరేకించారా లేదా? వక్ బిల్లుకి వ్యతిరేకించారు. వీళ్ళు కీలకం అనుకున్న బిల్లు. ఇక టీడీపీ వాళ్ళు అయితే మద్దతు తెలిపారులేండి, అంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు? వక్ బిల్లు అంటే కీలకంగా భావించిన దాన్నే జగన్ గారు యాంటీగా విబ్జారి మరి వ్యతిరేకంగా ఓటేపించారు. ఇక రామ్జీ ఆ బిల్లుని చూడండి, ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కిందది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంత బడ్డెన్ పడిద్ది 5 అంటే దాంట్లో జగన్ గారు అయితే మాత్రం సూచన చేశారు, లేదు ఇది మళ్ళీ చర్చించాలా, దీనికి ఇది కరెక్ట్ కాదు 5 అని. ఇక ఇటువంటి దానిపైన నిజంగా చెప్పాలనుకుంటే జగన్ గారు బీజేపీకి అంత ఫర్గా ఉంటారా అంటే స్వయంగా అమిత్ షా గారు ఒక కాన్క్లేవ్లో మాట్లాడినటువంటి వీడియో చూడండి. జగన్ గారు దాదాపు రాజ్యసభలో 3 బిల్లులకు అడ్డం పడ్డాడు బీజేపీకి. చూడండి ఆయన మాటలే, గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. जगन रेड्डी ने तो राज्यसभा में इतनी सारे बिल्स पे, इतने सारे अलग अलग मुद्दों पे आपका समर्थन दिया, टाइम आप आदमी चंद्रबाबू नायडू से करेंगे। देखिए, राज्यसभा में जो वोटिंग होता है, आप इसको बहुत सिंप्लीफाई कर देते हो कि पॉलिटिकल टाइप के आधार पर वोटिंग होता है, इश्यू बेस्ड वोटिंग होता है। इन मुद्दों पर उन्होंने हमारा विरोध भी किया, ऐसा नहीं। విన్నారా? చంద్రబాబు నాయుడు గారితో మీరు టైప్లో ఉండి జగన్ గారు ప్రతి సందర్భంలో మీకు రాజ్యసభలో ఏదైతే మద్దతు తెలుపుతూ ఉన్నారు కదా, ఏంటండి ఇది 5 అంటే ఇష్యూ బేస్డ్ మీద వాళ్ళు మాకు మద్దతు తెలుపుతున్నారు తప్పితే మాకు 3 బిల్లులో యాంటీగా వేశారు, ఓటింగ్ 5 అని చెప్పి ఈ 2024 తర్వాత జరిగినటువంటి కాన్క్లేవ్ ఇది. ఈ మధ్య జరిగిన కాన్క్లేవ్ మీటింగ్లో అన్నారు 3 వాటిల్లో జగన్ గారు యాంటీగా ఓట్లు వేశారు మాకు అని. ఇంక చూడండి, ఇంక జగన్ గారిని ఎలా అంటారు మీరు? షర్మిలా గారు కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరైనా కానీ దేశ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా జగన్ గారు ముందుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఆయనకి ఎంత ముఖ్యమో అలాగే దేశంలో సంబంధించిన ప్రతి ఇష్యూ కూడా ఆయన అంతే బలంగా భావిస్తూ ఉంటారు.
సింపుల్గా వక్ బిల్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో దాన్నే యాంటీగా వ్యతిరేకించి ఓటేసారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. మరి షర్మిల గారు మీరేంటి మరి మీ చంద్రబాబు నాయుడు గారిని అడగాలి కదా, ఎందుకండి డీలిమిటేషన్ సౌత్ ఇండియాకి అన్యాయం కదా ఇదని. ఎందుకంటే జగన్ గారు నమ్మాడు కాబట్టి సౌత్ ఇండియాకి 2011 లెక్కల ప్రకారం ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం తాను నమ్మింది బలంగా ముందుకు తీసుకెళ్తాం. అది జగన్ గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాగా యూటర్న్ తీసుకొని 2018లో కాంగ్రెస్ తర్వాత బీజేపీ కాసేపట్టు జగన్ గారు అప్పుడే స్పష్టంగా చెప్పారు, నేను బీజేపీ మతతత్వ పార్టీతో కలవను అని చెప్పి. ఇక్కడ కాంగ్రెస్తో నేను ఎప్పుడు సిద్ధాంతపరంగా ఎప్పుడు దూరంగానే ఉంటాను అని చెప్పి ఇష్యూ బేస్డ్ మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అది ఏ ప్రభుత్వంలో నేను మద్దతు తెలుపుతాను జగన్ గారు స్పష్టంగా చెప్పారు. ఇంక ఇక్కడైనా కానీ ఈ చర్చ ఆపండి.